పిల్లల పెంపకంలో మీరందరూ మీ పిల్లల ప్రేమను చూస్తున్నారు, మీ ప్రేమని మీ పిల్లలకు పంచుతున్నారు. అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గర పిల్లలు పెరగడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. తల్లిదండ్రులు తమ ఉద్యోగాలతో చాలా బిజీగా ఉంటారు కాబట్టి వారికి కావలసిన ప్రేమ అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గర దొరుకుతుంది. వారు పిల్లలకి రకరకాల కథలు చెప్పి వారిని ఆనందింపచేస్తారు. దీని వలన టీవీ చూసే అలవాటు రాకుండా ఉంటుంది. గ్రాండ్ పేరెంట్స్ వద్ద పెరిగే పిల్లలు అందరితో కలుపుగోలుగా ఉంటారు. అందరినీ మర్యాదగా పలకరిస్తూ అందరిలో స్నేహభావాన్ని పెంచుతారు. క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకుంటారు. గ్రాండ్ పేరెంట్స్ పిల్లల మధ్య ఎమోషనల్ బంధం ఉంటుంది. అది పిల్లల్ని అన్ని రకాలుగా ఎదగడానికి ఉపకరిస్తుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. పిల్లలు అల్లరి చేస్తే ఆనందపడతారు, వారితో కబుర్లు చెప్తారు, వారు చెప్పేది మొత్తం వింటారు. వారికి చిన్న గాయమైనా వారికే తగిలినంత బాధపడిపోతుంటారు. ఈ విషయంలో మాకు టీచర్స్కి ఒక చిన్న డౌట్ వస్తుందండి. తల్లిదండ్రులు పిల్లలు బాగా అల్లరి చేసినప్పుడు టీచర్స్ని బాగా కొట్టండి, అల్లరి చేయకుండా చూడండి, గదిమిచ్చండి అని అంటారు. మరి గ్రాండ్ పేరెంట్స్ ఏమో అయ్యో కొట్టకండి, చిన్న పిల్లలు వాళ్ళు ఎంత టోళ్ళండి అని అంటారు. మేము ఎవరి మాట వినాలో ఒక్కోసారి మాకు కూడా అర్థం కాదండి. కానీ మీ ప్రేమను మాత్రం మేము నిజంగానే అర్థం చేసుకుంటాము. గ్రాండ్ పేరెంట్స్ జీవితంలో కష్ట నష్టాలు అనుభవించి ఉంటారు. వాటి నుండి వారికి ఎంతో అనుభవం వస్తుంది. జీవితంలో ఎలా పోరాడాలో తెలిసి ఉంటుంది. వారి అనుభవాన్ని మనవళ్లకు, మనవరాళ్లకు అందిస్తారు. ఏదైనా సమస్య ఎదురైతే ఎలా ఎదుర్కోవాలో చెప్తారు. కష్టం వస్తే దానిని ఎలా దాటాలో కూడా వివరిస్తారు. అతి ముఖ్యమైన నైతిక విలువలు గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. అవి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. అందుకే గ్రాండ్ పేరెంట్స్ పిల్లలలో జీవితంలో ఎంతో ముఖ్యమైన వాళ్ళు. ఇలాంటి గ్రాండ్ పేరెంట్స్ని ఆ దేవుడు దండిగా దీవించాలని, వాళ్ళని జ్ఞానంతో నింపాలని, ఆ జ్ఞానం ఆ పిల్లలకు పంచాలని ప్రార్థనా గీతం ద్వారా దేవుణ్ణి వేడుకుందాము. Thank you, school choir, for leading us into the prayerful world. Brightness and prosperity are the symbols of light. It is a positive force that removes the darkness. Light is a divinity of life. With this holy thought, let us invite God into our midst by lighting the lamp. May I now invite the dignitaries to come forward and light the lamp. జ్యోతి పరబ్రహ్మ స్వరూపం. అందుకే భగవంతునికి ప్రతిరూపంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ముఖ్య అతిథులు, ప్రముఖ న్యాయవాదులు గౌరవ శ్రీమతి అండ్ శ్రీ ఎంవి రాఘవరావు దంపతులు మరియు గౌరవ అతిథులుగా విచ్చేసిన గౌరవ శ్రీమతి అండ్ శ్రీ డాక్టర్ రవికుమార్ దంపతులు, అదేవిధంగా రిటైర్డ్ సీనియర్ టీచర్లు శ్రీ బి నర్సిరెడ్డి సార్ మరియు పి జాన్స్ పర్జన్ సార్ దంపతులను, మన ప్రిన్సిపల్ బ్రదర్ గారు అయినటువంటి రెవరెండ్ బ్రదర్ ఉదయ్ కుమార్ రెడ్డి గారిని, రెవరెండ్ బ్రదర్ చాకో, రెవరెండ్ బ్రదర్ పిటి జోసెఫ్ బ్రదర్ గారులను వేడుకుంటున్నాం. రెవరెండ్ బ్రదర్ బాలయ్య బ్రదర్ గారిని ప్రత్యేకంగా వేడుకుంటున్నాం. మిసెస్ నిర్మలా టీచర్ గారు అతిథులను వేదిక వద్దకు తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి
తన్మావతు తద్వక్తారం అవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. Thank you, dignitaries. Dance is the loveliest of all the arts. Dance by the Mayuris of St. Alphonsus. ముందుగా అతిథులకు స్వాగతం పలుకుతూ స్వాగత నృత్య గీతాంజలి బై ప్రైమరీ స్టూడెంట్స్. What a graceful performance. It was so beautiful that. అమ్మ గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. ఎందుకంటే మీ మనవల్లో మనవరాల్లో చక్కగా డ్యాన్స్ చేస్తుంటే మీ మనసు ఎంతగా ఆనంద పారవశ్యంలో మునిగిపోయిందో మేము గమనిస్తూ ఉన్నాం.
మీ ముఖాలలో ఎంతో సంతోషం కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. It was so beautiful that our grandparents started to gear up. Thank you so much for a brilliant performance, dears. Everyone, please give our talented student a huge round of applause. I request the dignitaries to come on to the dais. May I now invite Miss Catherine, primary in charge, to deliver the welcome address. Grandparents fill the world with love, laughter, and endless memories. The chief guests of the day, Mr. and Mrs. M.V. Raghavarao Garu, the Senior Advocate of District Court, Nalgonda. The guest of honor, Mr. and Mrs. Dr. P. Ravi Kumar Garu, Mr. and Mrs. B. Narsireddy Garu, the most senior faculty of St. Alphonsus High School, Mr. and Mrs. P. John Spurgeon Garu, the most senior faculty of St. Alphonsus High School, Reverend Brother Hriday Kumar Reddy Garu, the principal and correspondent of St. Montfort CBSE and Alphonsus, Reverend Brother Bala Inna Garu, the principal of Montfort CBSE Nalgonda, Reverend Brother Chaco, the financial administrator, Reverend Brother P.T. Joseph, the most senior brother, dear grandparents of pre-primary, staff, students and well-wishers, a very pleasant morning to you all. It's a great occasion to celebrate Grandparents' Day in the view of the Diamond Jubilee celebrations of our institution. Today's chief guest, Mr. Raghavarao Garu, who is St. Alphonsus alumnus, studied in our school and completed his SSC in 1981. His wife, he and his wife both are advocates. Sir is very simple gentleman with high thinking and enjoying his profession with dignity, determination and with discipline. Their son, Mr. Jay Mahadira, Alphonsus student who is pursuing his PhD in mathematics in University of Illinois. Their daughter, Miss M. Lassie, is also Alphonsus student who did MS Data Science and working in Charles River Company as data engineering in Boston, USA. We are very happy, the humble parents, grandparents, sincere and hard workers. We can find his daughter, she plays veena as well as guitar when she was our student. Sir, on behalf of the management, I wholeheartedly welcome you for this Grandparents' Day. A hearty welcome to you, sir. Today's guest of honor, Mr. Dr. P. Ravi Kumar, who studied in our school, our alumnus. He belonged to 2005 SSC batch. At present, he is assistant professor of Government Medical College and also working as general physician in Government Hospital, Suryapet. His wife is also a gynecologist. Is a very sincere and he is doing his service with the poor people and he never forget how the roots he got in Alphonsus. His wife is supposed to come but due to small kid at home, she is not able to come. She sent a message. Dr. Ravi, a hearty welcome to you. There is a wise man in St. Alphonsus High School who is a great leader, a good Samaritan to the management and staff,
a strong pillar of our Alphonsus institution, and that great gentleman, Mr. B. Narsireddy sir, who taught mathematics mixing with moral values and molded many Telugu medium students. Personally, I learned how to live in society, how to live peacefully, how to do social work to the fellow beings. Madam also is supposed to come due to some reasons. She sent message that she is not able to come. Is Mrs. Vimala. She is a retired government teacher. Sir, we are pleased to see you here. My sincere greetings and wholeheartedly welcome you, sir. In our Alphonsus institution, no, not only Alphonsus, but in Nalgonda, there is a great mathematician, mathematics encyclopedia, Mr. John Spurgeon sir. Many of his students take him as a role model in the educational field. A very resourceful gentleman. He never gives heavy homework to his students. He explains and solves all the sums on the blackboard in the class itself. He is an inspiration to many of Alphonsus students who took mathematics as their main subject. A very simple, jovial person and God-fearing family. Mrs. Mani, his best half, is also a retired teacher. His son is working in USA and daughter is also a lecturer. Sir and ma'am, we are very happy to see you. It's an honor for us. A hearty welcome to you, sir and ma'am. గ్రాండ్-పేరెంట్స్, తాతమ్మలు, నానమ్మలు, నాకు తెలుగులో అంత చెప్తాం రాదమ్మా, దయచేసి అర్థం చేసుకోండి. యు ఆర్ ద మెయిన్ గెస్ట్ ఆఫ్ ద డే, ద సోర్స్ ఆఫ్ విజ్డమ్, జ్ఞానానికి మీరు మూలం. ద సోర్స్ ఆఫ్ ఎమోషనల్ సపోర్ట్, పెద్దవాళ్ళకి కానీ చిన్నపిల్లలకి ఇంట్లో మీ బిడ్డలకు కానీ మీరు ఎమోషనల్ సపోర్ట్ అండ్ హ్యావ్ ఎన్ అన్కండిషనల్ లవ్. ద సోర్స్ ఆఫ్ టీచింగ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్, మీ దగ్గర నుంచి మీ పిల్లలు కానీ మీ గ్రాండ్ చిల్డ్రన్ ప్రతి ఒక్కటి మన కల్చరు, మన ట్రెడిషను, మన ప్రతి ఒక్కటి మీ దగ్గర నుంచే నేర్చుకుంటారు. ద స్ట్రెస్ బఫర్స్, స్ట్రెస్ అనేది మీ దగ్గర కనబడదు, అది పిల్లల్లో కూడా మీరు చూడరు. ద మెయిన్ రూట్స్ ఫర్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ ఎ సపోర్టర్స్. Give safety and security to grandchildren. The storytellers, nighttime, bedtime stories used to teach and give future generation morals. The great grand angels you are for the St. Alphonsus pre-primary. A hearty welcome to you, all of you, from the depth of my heart. I sincerely welcome Reverend Brother P.T. Joseph, Reverend Brother Chaco, Reverend Brother Balayana. Three of them, they have heavy work, but they are very happy to see the Grandparents' Day. They wanted to celebrate along with you. That's why they are here. A hearty welcome to you, brothers. I sincerely welcome the staff members, the non-teaching staff, the students and well-wisher. Before I conclude, I would like to quote Robert Frost's poem, Stopping by Woods on Snowy Evening. రాబర్ట్ ఫ్రాస్ట్ అనే వేదాంతవేత్త చక్కగా ఒక పోయం రాశాడు. నేను బతికున్నంత వరకు, నా చివరి నిమిషం వరకు నేను ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. నా రోజులు ఎప్పుడు ముగిస్తాయో నాకు తెలియదు, దేవునికి తెలుసు. ఆ చివరి నిమిషం వరకు నేను చేస్తానే ఉంటాను, నేను పోతానే ఉంటాను, ఈ లోకంలో మంచి చేస్తానే ఉంటాను. దిస్ ఈస్ అ మీనింగ్. ఐ డోంట్ నో ఇన్ తెలుగు సో మచ్, బట్ ఐఎమ్ టెల్లింగ్ దట్ వన్. స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్,
The woods are lovely, dark and deep, but I have promises to keep, and miles to go before I sleep, and miles to go before I die. Thank you all. Relax and enjoy the pleasant activities. God bless us all. Thank you. Thank you, teacher, for your words of welcome. Before we move on to the next part of our program, I would like to recite a short poem that reflects the love we feel for our grandparents. Grandparents are special in every single way. Their love and care surrounds us each and every day. They guide us with their wisdom. They show us right from wrong. With them, we find comfort where we truly belong. This poem is dedicated to all the grandparents who make our lives better with their love and care. ఏమో ఏమో ఇది ఏమేమో ఏమో అయినది. ఈ పాట వినగానే మన మనస్సంతా పులకరించిపోతుంది. పాత తరానికి సంబంధించినటువంటి సినిమా పాట గీతాల మాలికను ఆలపించవలసిందిగా మా పాఠశాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యంగా పిలుచుకునేటటువంటి జీవన్ కుమార్ సార్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. Dear grandparents, this is the time. This is your time, your fun time. You can enjoy, you can sing. ఇది మీ టైం అండి. మీరు ఈరోజు బడి పిల్లల్లాగా మారే రోజు, మారే టైం. ఆయనతో పాటు పాడండి. పాత పాటలే పాడుతున్నాడు. గ్రాండ్ పేరెంట్స్ కాలం నాటి పాటలు, అవి పాత పాటలే మీరు ఇష్టపడతారని మాకు తెలుసు. కొత్త పాటలు మీకు అస్సలు ఇష్టం ఉండదు. టకటకటకటకటా అని పోతుంటాయి. కాబట్టి ఆయనతో పాటు మీ సార్తో పాటు మీరు పాడండి. మీకు ఏమొచ్చినా ఎగరొచ్చు, డాన్స్ వేయవచ్చు, ఇక్కడ ముందుకు రావచ్చు. మీరే ఇంకా యంగ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. మీ 16 లాగా ఉంటారు. మాలాంటి వాళ్ళ కంటే, ఇప్పుడున్న జనరేషన్ కంటే మీరే చాలా యాక్టివ్గా ఉంటారు. కాబట్టి ఎంజాయ్ చేయండి. ఈ టైం నుంచి మీ ఎంజాయ్మెంట్ టైం. చిన్న పిల్లల్లాగా మారండి, చిగ్గుపడొద్దు. ఇంకా మీకు మళ్ళీ ఈ టైం రాదుగా. అందుకే మీరు ఎంజాయ్ చేయండి. ఎవరైనా గ్రాండ్ పేరెంట్స్ డాన్స్ చేయాలన్నా, తనతో పాటు పాటలు పాడాలన్నా ముందుకు రావచ్చు, అక్కడ డాన్స్ చేయొచ్చు, లేదా మీ ప్లేస్ నుంచి మీరు డాన్స్ చేయొచ్చు. మంచి రోజు, వసంతైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. సరసస్వర సురధరీ గమనమ సామవేద సారమిది. సరసస్వర సురధరీ గమనమ సామవేద సారమిది. నీ పాడిన జీవన గీతం. లేడీస్ రావచ్చు, జెంట్సే ఉన్నారు, లేడీస్ రావచ్చు, రండి. కవడు విపంచినై వినిపించి తిని గీతం. మంచు కురిసే వేళలో మళ్ళీ విరిసేదెందుకో, మళ్ళీ విరిసే మంచులో మనసు కురిసేదెందుకో, ఎందుకు ఏవెందుకు ఎవరితో పొందుకు, ఎందుకు ఏవెందుకు ఎవరితో పొందుకు, మంచు కురిసే వేళలో
నెరజాడా నీ కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెరజాడా నీ కుంకుమల్లె మారిపోనా స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం చూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే ఒక పంట వీరులగా పెదవింటులగా నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది అది కుండలి తోడుగా వెంటాడులే అది కాలు మడచి అరటి చెట్టు చూచెనులే చినుకులారాలి నదులుగా సాగే వరదలైపోయి కడలిగా పొంగుని ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీరే కడలి నీరే మరిచిపోబోతున్నా నమ్మతలి వేసుమా చినుకులారాలి నదులుగా సాగి కడలిగా పొంగుని ప్రేమ ప్రేమ నీ పేరే చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది ఈ అందం నా ప్రేమ గీత గోవిందం నవీనవాణి సంకేతం ఈ రాగం ఏ ప్రేమ వీణ సంగీతం ఈ యోగం ఏ జీవధార సంయోగం వయ్యారి రూపం గాంధార శిల్పం శృంగార దీపం వెలిగిస్తే నీ చూపు కోణం సంధించు బాణం నా నేత ప్రాణం వేదిస్తే నీ అందం నా ప్రేమ గీత గోవిందం ఈ యోగం ఏ జీవధార సంయోగం మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. చీరాడు కుచ్చిళ్ళ పారాడు పాదాల పారాళి వేదాలు గమకించగా పోరాడు మీసాల తారాడు మేసాల నా మందహాసాలు చమకించగా ఆరారు ఋతువుల్లో అల్లారు ముద్దుల్లో ఎదగంట తాళాలు వినిపించగా ఆషాఢ మేఘాల ఆవేశ గీతాలు సరికొత్త భావాలు సవరించగా నీకోసమే ఈడు నేను వేచాములే నీకోసమే నాలో నన్ను
పొదరింటి పోరాటం ఆరాటం నీ అందం నా ప్రేమ గీత గోవిందం నీ యోగం ఏ జీవధార సంయోగం డాన్స్ గుండెలోన పొందుతున్న ఈ వేళ గానాలే కండ ప్రేమ పోసుకున్న శుభవేళ శుభవేళ ప్రేమాలునే కావాలని అనుకున్న కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా ప్రేమాలునే కావాలని అనుకున్న తీరాలని కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చే కొడుకని సంబరం చేస్తున్నా పూర్ణమాలు పాలని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకని కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకని స్వాగతం చెబుతున్నా నేనే పతివాళ్ళై నీ నీడ చేరుకున్నాని అనుకున్నా కన్నా అందరంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న లాస్ట్ ప్లీజ్ గో యువర్ ప్లేస్ అమ్మా నాన్నల గొప్పతనం తెలిపే సాంగ్ ఇది ప్లీజ్ స్టాప్ ద డాన్స్ నాపైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్నా అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా నాన్న అమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ Wow, that was indeed a wonderful one. Thank you, sir. You made our grandparents to be delighted today. Thank you so much, grandparents, for your involvement. आज मौसम बड़ा बेईमान है, बड़ा बेईमान है आज मौसम। इस बेईमान मौसम को खुशहाल बनाने के लिए हमारे स्कूल के मोहम्मद रफ़ी मिस्टर खुद्दूस आ रहे हैं। प्लीज़ एंजॉय। ग्रैंड पेरेंट्स डे में आपका स्वागत है। सभी को मेरा नमस्कार, गुड मॉर्निंग, सत श्री अकाल, अस्सलाम वालेकुम। तुम तो ठहरे परदेसी,
तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे, तुम तो ठहरे परदेसी, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे। सुबह पहली गाड़ी से घर को लौट जाओगे, तुम तो ठहरे परदेसी, साथ क्या निभाओगे। थैंक यू, धन्यवाद। थैंक यू सर। आपसे ही है हमारा जीवन रोशन, आप ही करते हो हमारा मार्गदर्शन, मम्मी पापा की डांट से बचाते हो आप, भगवान का रूप हो आप, जिंदगी की ठंड से बचाने वाली धूप हो आप ग्रैंड पेरेंट्स। On this day, we take this time to thank them for all the things they do for us. Whether it's cooking our favorite meals, telling us bedtime stories, or just being there to listen, grandparents play an important role in our lives. Today's celebration is our way of saying thank you to them. Now, let's make this day even more fun by playing funny games with our grandparents. We have planned some special games for you grandparents. It's going to be a lot of fun and I'm sure everyone will enjoy it. ఈ గ్రాండ్ పేరెంట్స్ డే కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలకు వారి చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ రకరకాల ఆటలను ఆడించడానికి పీఈటీ సార్ జయంత్ కుమార్ సార్, వారి అనుచర బృందం పీఈటీలను క్రీడా మైదానంలోకి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. Wonderful to see the grandparents behaving like kids. Thank you everyone who participated in the games. Really, your participation is beyond our expectations. Thank you once again all the participants. Let's test the filmy knowledge of our grandparents. Are you ready grandparents? To play the movie quiz based on audio and video visuals. Mic over to Mrs. Fatima and team. Grandparents are like stars. You don't always see them, but you know they are there. Good morning, everyone. On this pleasant morning, I welcome you all to the Grandparents' Day. Today is a day where competition spirits rise and champions emerge. We are incredibly thrilled to be welcoming you to this vibrant spectacle of movie-based quiz. Are you ready to take a flight to recall your young age movies and your dream heroes and heroines? First question and first clip. జాగ్రత్తగా చూడండి. మీరు ఈ సాంగ్ పల్లవి పాడాలండి.
తననననా తనననా తనననననా. లిరిక్స్ చెప్పండి, ఒక లైన్ పాడండి. తన్ననన్న తన్ననన్న తన్న తన్న తన్ననా తన్ననన్న తన్ననన్న తన్న తన్న తన్ననా. కన్నె పిల్లవన్నీ కన్నులున్నవన్నీ Yes, come on, give big round of applause. కన్నులున్నవన్నీ కన్నులు ఉన్నవన్నీ. మార్వలస్ మేడం, మార్వలస్, థ్యాంక్ యూ. నౌ సెకండ్ ఏవి అండి, ఆడియో విజువల్. జాగ్రత్తగా చూడండి. వాసంత సమీరల్లా నువ్వు విచ్చని గ్రీష్మల్లా సారంగ సరాగల్లా అరవిచ్చిన లాస్యల్లా ఒక శ్రావణ మేఘల్లా ఒక శ్రావణ మేఘల్లా శిరశ్చంద్రికల కలల వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సీరియల్? ఈ సీరియల్ పేరండి. గ్రాండ్ పేరెంట్స్ చెప్పాలండి సీరియల్ పేరు. రాగాలండి. కరెక్ట్ అండి. ద కరెక్ట్ ఆన్సర్ ఋతురాగాలు. థర్డ్ క్వశ్చన్ అండి, ఏవి ప్లీజ్. ఇంకా రాలేదు మేడం, సౌండ్ వస్తుంది మేడం. క్వశ్చన్ ఇది ఆడియో అండి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. మీరు పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. Thank you, teacher. May I now invite today's guest of honor, Dr. Ravi Kumar Garu, to deliver his words of wisdom. Good afternoon, everyone. Respected people on the dais, brother Hruday Kumar Reddy brother, and all my school teachers, grandparents who have visited here. ఇక్కడికి వచ్చేసినటువంటి అమ్మమ్మలకు, తాతయ్యలకు, అంకుళ్ళకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ తెలుగు కంఫర్టబుల్గా ఉంటుంది. సో గ్రాండ్ పేరెంట్స్ అనేది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్ పీపుల్. టుడే ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే మన అమ్మ నాన్న, మన తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు అందరు కలిపితేనే ఇక్కడికి వచ్చినాం మనం. పిల్లల్ని ఒంటరిగా పెంచొద్దు. పెంచితే ఏమవుతుంది, జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి లేదా పెద్దవాళ్ళతో ఉండాలి. పిల్లలు ఒంటరిగా పెంచితే స్కిజోఫ్రీనియా అనే ఒక వ్యాధి వస్తుంది. పిల్లలు డంబ్ అవుతారు. పిల్లలు ఏమి మాట్లాడరు, ఏ ఎమోషన్కి రెస్పాండ్ అవ్వరు. పిల్లలు జస్ట్ చదువుతారు. ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంట్లో మూగా పడి ఉంటారు. పిల్లలు మనతోటి మమేకమై కలిసి ఉండరు. వాళ్ళకు మానసిక రోగాలు వస్తున్నాయి. మెంటల్ ఇల్నెస్, మెంటల్ డిజార్డర్స్ అంటున్నాము, సైకియాట్రిక్ డిజార్డర్స్ వస్తున్నవి. సో ఖచ్చితంగా పిల్లల ఎదుగుదలలో అమ్మమ్మ పాత్ర ఉంటుంది, నానమ్మ పాత్ర ఉంటుంది, అమ్మ పాత్ర ఉంటుంది, నాన్న పాత్ర ఉంటుంది, అన్నదమ్ముల పాత్ర ఉంటుంది, అక్క చెల్లెల పాత్ర ఉంటుంది, మేనత్తల పాత్ర ఉంటుంది. అందరి పాత్రలు ఉంటాయి. అందరి కలగొల్పుతనమే మన అమ్మమ్మ, మన నానమ్మ అందరు ఎలా మనైతే చుట్టాలు వచ్చినప్పుడు ఎలా చూసుకుంటారు, ఎలా మాట్లాడతారు, ఎవరితో ఎలా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆపద వచ్చినప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలి, మంచి ఉన్నప్పుడు ఏంది, చెడు ఉన్నప్పుడు ఏంది అని చెప్పేది మన పెద్దవాళ్ళే. మన పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఈవెన్ అవర్ స్కూల్ టీచర్స్. మన టీచర్స్ కూడా అమ్మతో, నాన్నతో, అక్కతో, చెల్లెతో అందరితో సమానము. ఎందుకంటే వాళ్ళ పిల్లల కన్నా మన స్కూల్ టీచర్సు వాళ్ళ పిల్లల కన్నా మనతోనే టైం ఎక్కువ లైఫ్ స్పాన్ స్పెండ్ చేస్తున్నారు. సో వాళ్ళు కూడా నాకు మన నర్సిరెడ్డి సార్, బ్రదర్, ఫాదర్, మదర్, ఎవ్రీథింగ్, స్పర్జన్ సార్, ఆల్ మై లేట్ షౌరీ సార్, ఎవ్రీవన్. సో అమ్మమ్మ, నానమ్మ, అత్తమామలు అందరు ఇంపార్టెంటే. కానీ మన పెద్దవాళ్ళు ఎలా పెంచితే మనం ఇతొకటైతే చెట్టు ఒకటైద్దా అంటారు ఊళ్ళో సామెత. సో మన అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అందరు మంచిగా ఉంటే పిల్లలకు మంచి లక్షణాలు వస్తాయి. ఆ మంచి లక్షణాలనే ప్రొవైడ్ చేయాలి పిల్లలను. ఈ కంబైన్ ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి. ఒంటరిగా ఉందాము, భర్త భార్య ఉందాము, అత్తమామ వద్దు, ఆడపిల్లలు వద్దు, కోడళ్ళు వద్దు అని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళ పిల్లలు కూడా సైకియాట్రిక్ డిజార్డర్తో ఇబ్బంది పడుతున్నారు. ఎన్ని డబ్బులున్నా ఏమున్నా పిల్లలు మన పెద్దవాళ్ళతో లేకపోతే ఆ సంస్కారం రాదు. వాళ్ళకి మెంటల్ డిజార్డర్స్ వస్తున్నాయి. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పగలిగేది అందరితో కలగలుపుగా పెంచాలి పిల్లలను, ఎస్పెషల్లీ ఆడపిల్లను. ఒక ఇంటికి వెళ్తుంటుంది, ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ జనరేషన్ని మోసుకుంటూ వెళ్తున్నది, నెక్స్ట్ జనరేషన్ని స్ప్రెడ్ చేస్తున్నది. సో వాళ్ళకు నేర్పించే విలువలు మన అమ్మ, నాన్న, అత్తమామ, అమ్మమ్మ, తాతల దగ్గర నుంచే వస్తాయి. పిల్లలందరినీ పెద్దవాళ్ళ చేతుల నుంచి పెంచండి, మంచిగా ఎదుగుతారు, ఎటువంటి మానసిక ఒత్తిడి ఫేస్ చేయరు. ఒకవేళ ఫేస్ చేసినా దానికి సొల్యూషన్ మన పెద్దవాళ్ళు ఖచ్చితంగా చూపిస్తారు. సో థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఐఎమ్ ఏ ప్రౌడ్ టు బీ Alphonsus స్టూడెంట్. మై సెల్ఫ్ డాక్టర్ రవి కుమార్, MBBS, MD, జనరల్ మెడిసిన్,
intensive specialist, critical care specialist, MRCP, second year going on. And I'm once again thanks to Alphonsus. Alphonsus, the school may make you or break you. This is a foundation. మీ పిల్లల జీవితం అంతా స్కూల్ లైఫ్లోనే పిల్లర్లు వేర్లుగా నిలబడి పెద్ద మొక్కై మానై వృక్షమై పండ్లు ఇస్తుంది. సో పిల్లల్ని మంచిగా రెగ్యులర్గా స్కూల్కి పంపండి. ఎటువంటి ఆపద వచ్చినా వాళ్ళు మీ దగ్గర ఉంటే మంచితనం నేర్చుకుంటారు, మంచిగా బాగుపడతారు. మాలాగానే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ స్కూల్కి మీ మనవళ్ళు మనవరాళ్ళు పిల్లలు అందరూ వస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్. Thank you, sir. That was indeed an excellent message. May I now welcome our principal, Reverend Brother Huday Kumar Reddy, to share his feelings with us. Respected guests on the dais, dear grandparents, dear teachers, a very good afternoon to all of you. First of all, I wish all of you happy Grandparents' Day. And we are very happy to have you with us this morning onwards. We had conducted a program, inaugural ceremony as well as games, which gives a lot of enthusiasm. We are very happy that you are present with us. And morning onwards, the staff and the MCs have told us grandparents play a vital role in the grandchildren's life. And grandparents bring unique blend of humor and strength to the family. Grandparents are the ones who bring a lot of energy, enthusiasm in the family. And grandparents, this celebration of Grandparents' Day is unique and special to show that we really appreciate your time and the energy you spend with the grandchildren. And some of you bring the children here to the school. That is a great sign of your appreciation, your love for the school and for your children. I once again thank all of you from the bottom of my heart for being with us and encouraging this very, very important Grandparents' Day. Thank you. Thank you, brother. As we celebrate Grandparents' Day, let us take a moment to appreciate everything our grandparents have done for us. They have given us so much love, support and wisdom, and it's important that we show them how much they mean to us. A simple thank you or a hug can go a long way in making them feel loved and appreciated. It's time to award the winners of games. It's time to honor and celebrate the exceptional talent that you have witnessed today. Your applause is the wind beneath the wings of the shining participants ready to take flight. Congratulations, your exceptional performance has truly won everyone's heart. Remember, it is not winning that is the most important, but the spirit of participation and giving your best that is important. Let us start with the first event, Bombing the City. Before that, I request Mr. Ragarao Garu to congratulate the winners. Nursery grandparents, first prize goes to Saubhagya, grandparent of Vihan, Saubhagya Garu. Second prize goes to Kantamma Garu, grandparent of Harshavardhan. Third prize goes to Komat Reddy Kondal Reddy Garu, grandparent of Ishan Reddy. Second prize Kantamma Garu, grandparent of Harshavardhan. Third prize Komat Reddy Kondal Reddy Garu, grandparent of Ishan Reddy. LKG, first prize goes to CH Ramana Garu, grandparent of Riddhi Yashvika. CH Ramana Garu. Second prize goes to CH Lakshmi,
grandparent of Aditya. Third prize goes to Kalavati, grandparent of Rishabh. Second prize C.H. Lakshmi Garu, grandparent of Aditya. Second prize C.H. Lakshmi Garu. Third prize goes to Kalavati, grandparent of Rishabh. Lakshmi, second prize, grandparent of Aditya. Third prize, Kalavati, grandparent of Rishabh. సెకండ్ ప్లేస్. Nursery, grandparent Kantamma Garu, second prize. UKG, first prize goes to K. Padmavati Garu, grandparent of Srihan Reddy. Second prize goes to C.H. Srinivas Garu, grandparent of Deditya Fani. May I now request Mr. Ravi Kumar to congratulate the winners. K. Padmavati Garu, grandparent of Srihan Reddy. C.H. Srinivas Garu, grandparent of Deditya Fani. Third prize goes to Kottapalli Ramreddy Garu, grandparent of Srihari. Third prize goes to Ketapalli Ramreddy Garu, grandparent of Srihari. Our next event is passing the ball. First prize goes to Ravi Garu, grandparent of Yoga Sri. Second prize goes to G. Ramreddy Garu, grandparent of Rutiksha. Third prize goes to J. Narsimha Garu, grandparent of Jeshwant. Fourth place goes to Chama Ramreddy Garu, grandparent of Hanuman. Fifth place goes to Saidulu Gaud Garu, grandparent of Rishabh. Sixth place goes to G. Venganna Garu, grandparent of Devansh. Sixth place goes to G. Venkanna Garu, grandparent of Devansh. Thank you, sir. Thank you, sir. May I now invite Mr. and Mrs. Spurgeon to congratulate the winners. Next event is Lemon and Spoon Nursery. First place goes to Swarupa Garu, grandparent of Ishant. Second place goes to Bakamma, grandparent of Yudvit Raj. First place goes to Swarupa Garu. Second place goes to Bakamma Garu, grandparent of Yudvit Raj. Third prize shared by two members, Yadamma Garu and Manohara Garu. Third place shared by two members,
యాదమ్మ గారు గ్రాండ్ పేరెంట్ ఆఫ్ హరిణి శ్రీ. మనోహర గారు గ్రాండ్ పేరెంట్ ఆఫ్ ఆద్య గౌడ్. LKG lemon and spoon. First place goes to Fatima Garu, grandparent of Faizur Rahman. Second place goes to Rama Garu, grandparent of Devansh. First place goes to Fatima Garu, parent of Faizur Rahman. First place. Second place goes to Rama Garu, grandparent of Devansh. Third place shared by 2 members, Padma Garu and Meena Garu. Padma Garu, grandparent of Sriman. Meena Garu, grandparent of Kirtan. Lemon and spoon, third place. Padma Garu. Meena Garu, grandparent of Kirtan. UKG, first place goes to Swarupa Garu, grandparent of Rishika. First place goes to Swarupa Garu, grandparent of Rishika. Second place is shared by 2 members, Parvatamma Garu and Dhanamma Garu. Second place shared by 2 members, Parvatamma Garu and Dhanamma Garu. Third place shared by 2 members, Yadamma Garu and Mangamma Garu. Third place, lemon and spoon, grandparent of UKG, Yadamma Garu and Mangamma Garu. Thank you, sir and madam. May I now request Mr. Narsireddy to appreciate the winners. Event is movie-based quiz. First place, first question prize goes to CH Vijaya Mary Garu. Second question winner K Rukamma Garu. First question winner is CH Vijaya Mary Garu. Second question winner is K Rukamma Garu. Third question winners, 2 members shared, Mangamma Garu and Abeda Garu. Third question, 2 members shared this prize, Mangamma Garu and Abeda Garu. Mangamma Garu and Abeda Garu.
Again, fourth question. 2 members share. Andalu garu and Vimalamma garu. Andalu garu and Vimalamma garu. Fifth question, again shared by 2 members. Ramabhadra garu and K. Ellesh garu. Fifth question, answer, prize shared by 2 members. Ramabhadra garu and K. Ellesh garu. Sixth question winner, Akhtar Begum garu. Akhtar Begum garu, sixth question winner. Akhtar Begum garu. Last question winner, Krishnaya garu. Thank you, sir and brother. Thank you all once again, and let's keep the rounds of applause for our all brilliant participants and the winners. Thank you. Atidhi Devo Bhava. It's our honor and tradition to respect our guests. Now I request our brother principal to honor our guests by presenting a shawl and a memento as a token of our love and gratitude. Starting with Mr. M.V. Raghav Rao Garu. Please, sir. I request brother and Narsireddy sir to honor sir with a shawl. I request Catherine teacher to honor sir with a memento. Thank you, sir. Next, I invite Dr. Ravi Kumar, sir. Thank you, sir. Next, I invite Dr. Ravi Kumar, sir. I request brother to honor sir with a shawl. I request Catherine teacher to honor sir with a memento. Next, I would like to call upon St. Alphonsus family members, Mr. Narsireddy sir. I request brother and Spurgeon sir to honor sir with a shawl. Miss Catherine to honor sir with a memento. Now I would like to invite Mr. and Mrs. Spurgeon. Wow, what a gorgeous couple. I request brother and sir to honor ma'am and sir. Brother is honoring Spurgeon sir and Catherine teacher is honoring ma'am. I request Narsireddy sir to present the memento. Thank you sir, thank you ma'am, thank you teacher, thank you brother.
would like to request Dr. Ravi's mother to come on to the dais. అమ్మగారు స్టేజ్ మీదికి రండి. డాక్టర్ రవి గారి అమ్మగారు ప్లీజ్ స్టేజ్ మీదికి రండి. I request Miss Catherine to honor Dr. Ravi's mother with a shawl. What a proud moment to Dr. Ravi's mother. హలో కార్యక్రమంలో కార్యక్రమం చివరికి వచ్చామండి. కార్యక్రమంలో చివరిగా వందన సమర్పణ చేయవలసిందిగా శ్రీమతి ముజిబిన్నిసా టీచర్ గారిని కోరుతున్నాం. Gratitude inspires happiness and carries divine influence. Good morning to one and all. It's time to show our gratitude to everyone. I deem it a great honor and privilege to propose vote of thanks. On behalf of our pre-primary teachers, let me first start by giving glory to Almighty God for making this event grand success. My sincere thanks go to our beloved principal, Reverend Brother Uday Kumar Reddy, and his support and guidance. I thank our financial administrator, Reverend Dora Chako, and senior brother, Reverend Brother P.T. Joseph, for making our cherish with your presence. I thank our primary in charge, Miss Catherine teacher, for her support, who stands a backbone for us in every event. I thank all the grandparents for your cooperation and participating in all activities with a great enthusiasm. Our love and care will be always with you. I thank all teachers, helping hand and cooperation. A special thanks goes to PT teachers and Fine Arts Department teachers. I finally thank to the technical team and 4th class employees for your support. Thank you one and all. Have a good day. Thank you, teacher. I would like to thank everyone who made this celebration possible. A special thanks to all our grandparents for being here with us today. You are the reason we are celebrating, and we are so grateful for your love and presence in our lives. Thank you once again for taking part in this special day. Let's continue to love and appreciate our grandparents every day. Have a wonderful day ahead. Thank you so much.